అని అన్నాడు. అంటే ఒక పేట పేరు చెప్పాడు. అవునా, నేను కూడా అటే, నా దగ్గర రెండో గొడుగు ఉంది, ఇదిగోండి అని గొడుగిచ్చాడు కదా అని ఆయన చాలా సంతోషంగా నడుస్తూ ఉంటే పక్కన నడిసే డిఎల్ మూడి ఖాళీగా ఉండలేదు. నేను గొడుగు మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా అని యేసు ప్రభు గురించి చెప్పమా. వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల సువార్తలు చెప్పేశాడు. మళ్ళీ వెనక్కి వస్తా ఉన్నాడు. వెనక్కి వస్తుంటే ఇంకోటి తగిలాడు, వాడికి గొడుగిచ్చాడు, వెనక్కి వచ్చేసాడు, వాడికి కూడా సువార్త చెప్పాడు. రెండో వ్యక్తి చిరాకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అతను గొడుగిచ్చేసి, నీకు ఇంకా వేరే పనేమి లేదా, ఇంగ్లీష్లో బాగుంటుంది, డోంట్ యు హ్యావ్ ఎనీ అదర్ డ్యూటీ, నీకు ఇంకా వేరే పని లేదా అని అంటే డిఎల్ మూడి అన్న మాట ఏంటి తెలుసా, ఇదే నా పని సార్, ఇదే నా బాధ్యత, ఇదే నా పని, ఇదే నా బాధ్యత అని అన్నాడు. ఎంతమంది సేవకులు ఇలా ఆలోచించగలరు అనేది